ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు ఇచ్చుకునేటటువంటి దశ కదా. వాలంటీర్ల మీద కొంతమంది వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం ఫిర్యాదులు ఇస్తుంది, తెలుగుదేశం వాళ్ళ మీద వైసీపీ ఫిర్యాదులు ఇస్తుంది. నారా భువనేశ్వర్ గారు ఈ నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు గారి కార్యక్రమాలు ఏదైతే చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఉందో, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకి డబ్బులు ఇస్తూ వచ్చారు. మొన్న ఈ మధ్యన ఒక వారం రోజులు గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ బిగిన్ చేశారు. 3 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. దీని మీద ఇప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. బుధవారం కడప జిల్లాలో నిజం గెలవాలి పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ఆర్థిక సాయం పేరుతో 3 లక్షల రూపాయల చెక్కును భువనేశ్వర్ పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. ఇది ఎన్నికల రూల్స్ ప్రకారం ప్రలోభాల కిందకే వస్తున్నారు. అట్లాగే ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు సీఎం జగన్పై తన పత్రికలు ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్కంటూ అసత్య కథనాన్ని ప్రచురించారని అతని మీద చర్యలు తీసుకోవాలని అప్పిరెడ్డి కోరారు. ఇప్పుడు భువనేశ్వర్ గారిది నిజం గెలవాలి యాత్ర గెలవనిస్తారా లేకపోతే ఆపుతారా? తద్వారా కొంతమంది నోటి దగ్గరకు వచ్చే ముద్దలు ఆగుతారా చూడాలి.